Sir, on the point, sir. What is possible, what to do, all these things I will discuss and then I will come back. Sir, can we do one bus per compartment dry run, sir? Entire group contingent తీసుకొచ్చే బదులు ఒక్కొక్క కంపార్ట్మెంట్ కి జస్ట్ వన్ బస్ ఆర్ వన్ వెహికల్ డ్రై రన్ చేస్తే అట్లీస్ట్ అక్కడ కన్సర్న్డ్ ఆఫీసర్ వాళ్ళ కంపార్ట్మెంట్కి వెళ్ళి తిరిగి వచ్చే ఎక్స్పీరియన్స్ అన్న అవుతుంది సార్. నేను రిక్వెస్ట్ చేసేదైతే ఒకవేళ కలెక్టర్ చెప్పినట్టు అది కాకపోయినా మార్నింగ్ వచ్చి వాళ్ళ మ్యాట్లే తెచ్చుకొని వాళ్ళు వేసుకొని ప్రాక్టీస్ చేసి వెళ్తే బస్సులు మనం అరేంజ్ చేస్తాం ఉంటే వచ్చేస్తే. ఆర్ యూ షూర్ మనీష్ ఆర్గనైజ్ బస్సెస్ 19th బస్సులు వస్తే ఇక్కడ నియర్ బై దూరంగా ఉన్న వద్దు, నియర్ బై ఉండే వాళ్ళని వాళ్ళ బస్సులను రమ్మనండి, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ ఓనర్ని ఇది పెట్టుకొని నెక్స్ట్ డేకి మనం ఇస్తామని క్లియర్గా చెప్పి పంపించవచ్చు. అప్పుడు ఎత్తుక్కునే పని ఉండదు. ఇంకా యాక్చువల్గా ప్రతి కంపార్ట్మెంట్కి మనం ఆల్మోస్ట్ 10 మంది వాలంటీర్సు, అలాగే 4 హమాలీసు, ఒక 2 వాటర్కి, 2 మెడికల్ దానికి, టాయిలెట్స్ మెయింటెనెన్స్కి, ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక 25 మెంబర్స్ ఒక్కొక్క దానికి కావాల్సి వస్తుంది సార్. వీళ్ళని మనం ఆ రోజు 19th నాడే కంప్లీట్గా బస్సులు అవి పెట్టి ఒక సెంట్రల్ పొజిషన్లో ప్రతి డిపార్ట్మెంట్ ఒక సెంట్రల్ పొజిషన్లో వాళ్ళు పూలప్ చేసి అక్కడి నుంచి ఒక రూట్ వైజ్ ఎలక్షన్స్లో ఎలా అయితే మనం మెటీరియల్ పంపిస్తామో అలా రూట్ వైజ్ ప్లానింగ్ చేసి, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తారో మనుషుల్ని. నేనేమంటాను 19th మార్నింగ్ రాగలిగితే ప్రాక్టీస్ చేయగలిగి చేయండి, మీరు అదే కన్వీనియంట్ కూర్చొని వర్కౌట్ చేయండి. రేపు మార్నింగ్ కూర్చుంటున్నాం. ఫెమిలియారిటీ ఉండాలి, మళ్ళా మిస్ కాకూడదు. వాళ్ళకి కానీ అవగాహన లేకపోతే మార్నింగ్ వచ్చి అర్లీ అవర్స్ ఎత్తుక్కుంటే 6:30 అంతా స్టార్ట్ అయిపోతుంది ఈవెంట్. అంటే ఒక్కొక్క బస్ కి ఒక మనిషిని కంపల్సరీగా మన సెక్రటేరియట్ కానీ వాళ్ళు చూసుకోకపోతే కన్ఫ్యూజన్ వస్తున్నారు. 19th తెప్పిస్తున్నాం సార్ అందరం. అది కాదండి, డ్రై రన్ ఒప్పుకున్నాం కదా 20th చేద్దామని. 19th చేస్తున్నాం సార్. ఆల్ వెహికల్స్ యూఆర్ డూయింగ్ డ్రై రన్ ఆన్ 19th. అంటే ఆల్ వెహికల్స్ కాదు సార్, ఎవరైతే స్టాఫ్ అక్కడ లొకేట్ చేస్తారో విలేజెస్ నుంచి ఎవరైతే బస్ ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళందరూ సార్ మన డిఫరెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు. వెహికల్ కూడా తీసుకొచ్చి తిరుగుతుందా తిరగదా అని మనం చెక్ చేసుకోవాలి. అందుకనే ఆల్మోస్ట్ ఒక 1000 వెహికల్స్ వరకు ఇప్పుడు 19th వస్తాయి సార్. చెప్పండి, 1000 వెహికల్స్ వరకు టెస్టింగ్ జరుగుతుంది సార్. అంటే మొత్తం అంతా యూ టర్న్స్ ఎలా చేస్తుంది, రూట్ వైజ్ ఎలా వస్తారు అన్ని కూడా టెస్టింగ్ జరుగుతుంది సార్. అండ్ ఆ రోజు ఎవరైతే బస్సు ఇన్ఛార్జ్ ఉంటారో అతను వచ్చి చూసుకుని ఎక్కడ డ్రాప్ చేయాలి, ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవ్రీథింగ్ వీఆర్ మానిటరింగ్ ప్లాన్స్. సచివాలయం నుంచి కానీ అదేవిధంగా మైన్యూట్గా బస్ ఇన్ఛార్జెస్ కూడా మన సైడ్ నుంచి వేసాం సార్, గవర్నమెంట్ సైడ్ నుంచి. సో అందరి కోఆర్డినేషన్ మనం అక్కడికి రీచ్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇప్పటి వరకు ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ జరిగింది సార్ కంపార్ట్మెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు జరగాల్సింది మొబిలైజేషన్ అండి. మొబిలైజేషన్ కూడా తీసుకొని చేర్చడం పెద్ద టఫ్ టాస్క్ అండి. వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడికో వేరే వేరే రూట్ వెళ్తే కనుక మళ్ళీ ఆ కంపార్ట్మెంట్ ఫిల్ కాదు. కాబట్టి మీకు ఏమవుతుందంటే ఒకటి కన్ఫ్యూషన్, రెండోది దగ్గర ప్లేస్ ఉంది కదా వెళ్ళిపోవచ్చు అని ఒక మాస్ సైకాలజీ. మనకిది ఇయర్ మార్క్ చేశారు పలాంది ఇక్కడికి పోవాలని వాళ్ళు ఆలోచించరు. ఈ 2 ప్రాబ్లమ్స్ కానీ వస్తే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రాబోయే దీంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పెట్టిన దాంట్లో పిఎం ఆ ఏరియాలో ప్రాబ్లం లేదు, అక్కడ ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. 3 లక్షల మంది బయటంతా ఉంటారు వీళ్ళు, అక్కడ ప్రాబ్లం వస్తారు. అది కానీ కరెక్ట్ టైంలో సెట్ కాకపోతే ఈ ప్రాబ్లం గోల్డెన్ అవర్ ఓన్లీ 1 అవర్ 6:38 6:37 స్పీచెస్ 7 to 8 యోగా ప్రాక్టీస్. 10 నిమిషాలు లేట్ అయినా కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియకుండా అక్కడి నుంచి వస్తూ పోతూ ఉంటే చూడడానికి కూడా అగ్లీగా ఉంటుంది. ఒకడు రావడం ఒకడు పోవడం, ఆ 1000 మందిలో డిఫరెంట్ పీపుల్ వచ్చిపోతా ఉన్నారనుకోండి, దట్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లం. యూ మేక్ ఇట్ వెరీ క్లియర్. 6 o'clock ఎవరన్నా రాకపోతే క్లోజ్ ఇట్.
అంటే 530 ఇస్ ద అప్పర్ లిమిట్ సార్. 530కి ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి ఏ పర్టికులర్ ఎంక్లోజర్ లో ఉండాలో అది ఉండేటట్టు ప్లాన్ చేసి బ్యాక్వర్డ్ ప్లాన్ చేశాం. యూ డూ వన్ థింగ్, ఆల్ దీస్ పీపుల్ రూట్ మ్యాప్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇండివిజువల్స్ కూడా మీ బస్సులో కూడా GIS ప్రకారం ఆయన ప్లేస్ కూడా ఇచ్చేయండి. మీ మ్యాప్ చేసేసి GIS ఇచ్చేసేయండి, GPS ఇచ్చేసిన అతనికి ఆన్లైన్ పెట్టేసేయండి. దిస్ ఈజ్ యువర్ సీట్ రిజర్వ్డ్ ఫర్ యూ, యూ కమ్ అండ్ సిట్ దేర్, దిస్ ఈజ్ ది రూట్ యూ హ్యావ్ టు కమ్, బోత్ యూ పుట్ ఇట్. ఏ బస్సు వచ్చినా కూడా వాళ్ళకు కూడా పంపిస్తే ఒక క్లారిటీ వచ్చేస్తాం. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది మన దగ్గర, ఆ ఫోన్కే పంపిస్తాం. ఫోన్కి పంపించి పలానా మ్యాట్ నీది అక్కడికి వచ్చి ఉండు, ఎక్కడంటే తిరగడానికి బస్ ఇన్ఛార్జ్గా కాదు, ఇండివిజువల్ పంపించు. నువ్వు 1000 మందికి కదా, 1000 సీట్లు ఉంటాయి కదా అక్కడ, యూ సెండ్ ఇట్, నెంబర్ ఇచ్చి అక్కడికి వస్తే ఆటోమేటిక్ గా సరిపోతానే సరిపోతుంది. సార్ రిడెండెన్సీ కోసం వాళ్ళకి ప్రింట్అవుట్ పాస్ లా కూడా రోస్ కాలమ్ అని ఫిజికల్ టికెట్ కూడా ఇచ్చేస్తే దే విల్ గో అండ్ ఏది రూట్ కూడా మ్యాప్ ఇచ్చేస్తారు. ఈ రూట్ లో రావాలి, నువ్వు ఇట్లా రావాలి, ఇక్కడ దిగాలి, దిగేసి బ్యారికేడ్కి రావాలి, ఆ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి పలానా సీట్ అనేది పోయి ఆకుపోయి. ఇప్పుడు అందరికి QR కోడ్ ట్యాగ్ ఇస్తారండి, ఆ ట్యాగ్ లో కలర్ కోడ్ ఉంటుంది, ఏ బూత్ ఏ బస్ అంతా క్లారిటీగా ప్రింట్ చేసి ఇస్తున్నారు. సో దట్ ఎందుకంటే అది గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అవసరం. నేనేమంటాను, బస్సు కూడా బస్సే కాకుండా సీట్ కూడా ఇచ్చేసి ఆ సీట్లో పోయి కూర్చుంటాను, చేయొచ్చు మీరు చేయగలిగితే. సబ్మిషన్ సార్, మనకి సబ్మిషన్ సార్, ఆ నెంబరింగ్ చేసినప్పుడు ఆ నెంబరింగ్ ఇచ్చేసి మ్యాచ్ చేసేయండి అన్న. 1000 మందికి మీరు ఇస్తారు బ్యారికేడ్, బీ క్లియర్. 1000 మందికి ఇచ్చినప్పుడు జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది, నెంబర్ అక్కడ ఇచ్చారు, ఆయనకి ఇచ్చేదంటే ప్రింట్అవుట్లు ఇస్తారు, పలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు, ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో పోయి కూర్చుంటాడు. అంటే ఏ బస్సు ఎవరు ఎక్కుతారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వరకు ఇవ్వచ్చు సార్ మనం. రే నీకు బస్సు ఎవరెక్కుతారో ముందు ఇప్పటి నుంచి లేకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు, ఇటు కరెక్ట్ కాదు. నువ్వు నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటయ్యా రేపు ఇన్నా చిన్నాడు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. అడుగొచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అనుకోండి, అక్కడి నుంచి లేనిపోయిన టీవీల్లో అయిపోతారు. సార్ ఒక బస్సులో 40 మందే పడతారు సార్, 40 మందే. నాకు కాదు 40 అంటే 10 బస్సులు వస్తాయి, 1000 మందికి 20 బస్సులు వస్తాయి. ఆ 20 బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం, పలానా బ్యారికేడ్, పలానా సీట్, ఆ సీట్ వేస్తారు, దాంట్లో 1000 సీట్లు వేసేస్తారు, అంతే కదండి, నెంబర్ వేస్తారు కదా. ఏరా సార్ సబ్మిషన్ సార్, మీకు 5 లక్షలు వస్తాయి, వచ్చినప్పుడు మీరు 3,50,000 సీట్ ఇవి వస్తున్నాయి, మ్యాట్లు వస్తున్నాయి. 3,19,000 సార్ ఇప్పటికి వచ్చినట్టు. ఎస్ సార్, 3,19,000 స్పాట్స్ సార్, స్పాట్స్ ఎంత? 3,19,000 సార్, 3,19,000 స్పాట్స్ అవైలబుల్ సార్. నెంబర్ వేసేస్తారు మీరు సార్. ఆ 34 బ్యారికేడ్స్, ఈచ్ బ్యారికేడ్ 100, 200, 300,000. You make it like that. Sir, submission, sir.